హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సల్మాన్ భాయ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ జాకిర్ భాయ్. చెప్పండి, ఏంటి విషయాలు? ఏంటంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ జియో స్టార్ట్ అయింది కదా. అవును. అయితే ప్రజలు చాలా మంది దానికి అప్లై చేసుకున్నారు, ఫామ్స్ ఫిల్అప్ చేసిండ్రు, అప్లికేషన్ పెట్టుకున్నారు. ఉమ్. అయినా చాలా మంది లిస్ట్ అవుట్ అనేది కావడం జరిగింది. అంటే ఎందరో మంది దీనికి అప్లై చేసింది, కానీ వాటిలో కొందరు మందికి కేవలం లిస్టులో పేరు రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలా మంది పేద ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు షాప్లలోకి వెళ్ళి మార్కెట్స్కి వెళ్ళి రైస్ కొనుక్కొని తెచ్చుకోవడం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళ ఈ లిస్టులో పేర్లు రాలే, మరి వారి పరిస్థితి ఏంటి? ఏంటంటే జాకిర్ భాయ్, అది ఫాములు కరెక్ట్ నింపకపోవడం, ఉమ్, దానికి తగ్గేటట్టు పత్రాలు పెట్టకపోవడం. ఉమ్, ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో రాలేదు పేరు. ఉమ్, కానీ ఈసారి ఇంకో అవకాశం ఉంటుంది, అంటే మొత్తానికి పోదు, ఉమ్, ఉంటుంది మళ్ళీ అవకాశం, మళ్ళీ వేసుకోవచ్చు. ఆ, కానీ నెక్స్ట్ సారి ఫాములు కరెక్ట్ నింపి ఉమ్, దానికి తగ్గే డాక్యుమెంట్స్ కరెక్ట్ పెడితే ఉమ్. అప్పుడు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డ్ ఉంది. ఉమ్. రేషన్ కార్డ్ ఉండి కూడా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి రేషన్ కార్డ్ ఉంది. ఉమ్. అయితే ఇంకా ఇద్దరు కొత్తగా రావడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో. ఉమ్. వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీలో కొత్త జంటని మరి రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే మరి దాని అంటే సంగతి. ఇప్పుడు కొత్త జంట అంటే ఎట్లా? ఇప్పుడు న్యూ మ్యారీడ్ అయిన వాళ్ళ, లేకపోతే లేదు వాళ్ళ లేదు, ఫ్యామిలీ అంటే మెంబర్స్? రేషన్ కార్డు మొదల ఉంది వాళ్ళకు. ఫస్ట్ ఉన్నది. ఫస్ట్ రేషన్ కార్డు ఉంది. ఉంది. అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది అంటే ఫస్ట్ ముగ్గురు ఫ్యామిలీ ఉండే. ఫస్ట్ ముగ్గురు ఫ్యామిలీలో రేషన్ కార్డు అయిపోయింది. అవును. ఇప్పుడు ఇంకా కొత్తగా ఇద్దరు ఉన్నారు. కొత్తగా ఇద్దరు అంటే అంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు, ఇంకా పిల్లలు, పుట్టిన ఒక పిల్లలు బాబు కావచ్చు. పాపను. అవును. అయితే వాళ్ళ కొత్త ఇద్దరిని యాడ్ చేయాల. అని దాని ప్రాసెస్ ఎట్లా మరి? ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు మొన్న జరిగిన అది మన సభ ఉండే కదా, ఆ, ఆ సభలో మన జనవరిలో జరిగిన సభలో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది, మొత్తం క్లారిటీ ఇచ్చేసింది. ఉమ్, ఏమని అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు తీయడం జరగదు, ఉన్న రేషన్ కార్డులోనే కొత్త వారి పేర్లు ఎక్కిస్తాం. ఉమ్, ప్లస్ దాంతోపాటు కొత్త జంట న్యూ మ్యారేజ్ అయింది, కొత్త రేషన్ కార్డులు ఉమ్, అవి కూడా ఇస్తామన్నారు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు పాత రేషన్ కార్డులు ఆల్రెడీ మమ్మీ డాడీ ఫాదర్స్ వాళ్ళే ఉన్నాయి, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు ఎగ్జాంపుల్గా, అయితే వాళ్ళే వీళ్ళ దాంట్లో పేరు చేర్చవచ్చు. ఉమ్, ఆల్రెడీ ఫామ్లు రింపేసారు చాలా మంది ఉమ్. దానికి సంబంధించినవి. అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు అంటే నార్మల్గా రేషన్ కార్డు ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు జంటలు ఉంటారు కదా, అంటే ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురుతో ఇంకా మళ్ళీ ఇద్దరు ప్లస్ అయితే వాళ్ళ ఫామ్లు రింపి వాళ్ళు యాడ్ చేస్తే నార్మల్గా వచ్చేస్తాయా? రింపేస్తారు, ఆల్రెడీ ఫామ్లు రింపిచ్చేసారు అలాగే. ఉహు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక భార్య భర్త, వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉమ్, అయితే ఫస్ట్ ఒక పాప పేరు ఉండే అందులో, ఉమ్, ఇద్దరు పిల్లల పేరు లేకుండే. ఉమ్, అయితే ఇప్పుడు ఈసారి సభ జరిగిన దాంట్లో వాళ్ళు అప్లై చేసుకున్నారు ఆల్రెడీ. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంటే చెప్పేసింది కదా పైనుంచి ఉహు. చేస్తామని. పాత రేషన్ కార్డు తీయడం జరగదని చెప్పేసింది, క్లారిటీ ఇచ్చేసింది ఫస్ట్. అంటే ఇది మరి అందులో కొత్త ఖచ్చితంగా పేరు అవుతుంది అంటారా? చేస్తామన్నాడు, 100% ఖచ్చితంగా. అయితే అని చెప్పిండు. ఆహా. అట్లా. అయితే అయితే మొత్తానికైతే మనకు రేషన్ కార్డుకి అయితే ఎవరికి ప్రాబ్లం ఉందో ఈరోజు మొత్తం తెలుసుకోవడం అయితే జరిగింది. మరి కొత్త రేషన్ కార్డులు ఫస్ట్ అప్లై చేసి ఫస్ట్ లిస్ట్లో రాని వాళ్ళవి ఈ సెకండ్ లిస్టులోనే రావడం అనేది జరుగుతుంది. మన సల్మాన్ భాయ్ చెప్పిండ్రు. ఇప్పుడైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సెకండ్ లిస్ట్లో, ఫస్ట్ లిస్ట్లో పేర్లు రాని వాళ్ళు సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా వస్తాయి. ఇబ్బంది ఏం పడకండి, సరేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ సల్మాన్ భాయ్. థ్యాంక్ యూ.